నమస్తే అని బోసుకుమరి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విశ్వంబర ట్రేజర్ రిలీజ్ అయింది. ట్రేజర్ అంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. మంచిగా అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీని గురించి బాగా చర్చ జరుగుతుంది. చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫోర్స్ యువతరం ఛానల్ ద్వారా. నాకు ఉండేటువంటి అంటే ప్రతి మనిషిలో ఒక ఇన్స్పిరేషనల్ ఒక వ్యక్తి ఉంటారు. వాళ్ళలో నాకు మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా ఉండి ఎన్నో ప్రాణాలు కాపాడుతూ ఎంతో మందికి ఆదర్శంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం ఆషామాషి కాదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అప్పట్లో లెజెండరీగా ఉన్నటువంటి హీరోలు, ఆ హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డలు వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం అంటే అది ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ఘోరమైనటువంటి తపస్సు చేసి ఉంటాడో ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆలోచించవచ్చు. అంటే దీన్ని బట్టి నేను ఎప్పుడూ నమ్మేటువంటి విధానం ఏంటంటే మనకు ఉండేటువంటి పని ఏదైతే ఉంటుందో శ్రద్ధాభక్తులతోటి, అకుంఠిత దీక్షతోటి, ఓర్పుతోటి, అంటే చేసేయగల రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా అదే విధంగా కష్టపడేటువంటి తత్వంగా ఉండగలిగితే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి చిరంజీవి గారు నిలువెత్తు నిదర్శనం. అందుకే ఆయన బాగా ఇన్స్పిరేషన్గా కనిపిస్తాడు నాకు. ఆ చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆయన విధానం కానీ ఆయన 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 స్టోరీ తెలుసుకునే కొద్ది చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఆయన మీద. బట్ ఇప్పుడు ఉండేటువంటి తరాలకు సంబంధించి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వంబరకి సంబంధించి వచ్చినటువంటి ట్రేజర్ ఫస్ట్ రిలీజ్ అయితే ఆ గ్రాఫిక్స్కి సంబంధించి విపరీతమైనటువంటి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి గ్లిమ్స్ తోటి చిరంజీవి గారి దీని మీద స్పందించిన తీరు కానీ ఇవన్నీ చర్చకి దారితీస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే వచ్చేటువంటి సమ్మర్కి సినిమా రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ మొత్తం విఎఫ్ఎక్స్ తోటి ఆధారపడి ఉంది కాబట్టి దానికి బాగా మంచి అవుట్పుట్ రావడం కోసం అటు నిర్మాతలు, డైరెక్టర్ విపరీతంగా కష్టపడుతున్నారు అనేటువంటి విధానాన్ని చిరంజీవి గారు తెలియజేశారు. ఇదొక క్లారిటీ. మళ్ళీ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఆ గ్రాఫిక్స్కి సంబంధించి అయితే మాత్రం చాలా చాలా ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకో కొంత చేసుకోవాలి అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రాఫిక్స్లో ఉన్నది ఒక లెక్క, సింపుల్ లెక్క ఏంటంటే రియాలిటీకి అంటే నేను పెద్ద మేధావేం కాదు, నాకు తెలిసినంత చెప్తా. రియాలిటీకి కార్టూన్కి తేడా ఏంటంటే రియాలిటీలో రెండు యానిమేషన్స్కి సంబంధించాయి. రియలిస్టిక్ యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది. రియలిస్టిక్ యానిమేషన్ అయినా కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించకపోతే అది యానిమేషన్ అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ రియలిస్టిక్ అనేటువంటి దాంట్లో ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. ఒకవేళ ఎంత చేసినా అది యానిమేషన్ అని తెలిసిపోతుంది అనుకుంటే కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని తీసేసి ఇంకో సీన్ పెట్టుకోవడం బెటర్. అంటే యానిమేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్త నాకు తెలిసి చెప్తున్నాను. బట్ నిజం కదా నాకు తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన బట్ ఎందుకంటే నాకు ఆ సబ్జెక్టులో కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకు చాలా వరకు తెలుసు. కాబట్టి యానిమేషన్ అనేది ఖచ్చితంగా ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. సినిమాలో ఒక నడిచేటువంటి విధానం ఉంటే అది బాగలేదు అనుకుంటే దాన్ని తీసేసేయాలి. మిడ్ షాట్ వేసుకోండి, ఇంకా క్లోజ్ వేసుకోండి. బాగుండేటువంటి షాట్ల వరకే కొంతవరకు ఎక్కువగా చూపిస్తే మాత్రం అది విఎఫ్ఎక్స్ తెలిసిపోతే అంతవరకు కష్టపడేదంతా ఇంప్రెషన్ అంతా పోతుంది. అది ఫస్ట్ ట్రేజర్లో కనపడింది. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మీద చాలా బాగా శ్రద్ధ పెట్టారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఏమో తెలియదు, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే మాత్రం చాలా బెటర్ అయింది విశ్వంబరకి సంబంధించి. ప్లస్ నేను ఒకసారి వీడియో కూడా చేశాను విశ్వంబరకి సంబంధించి విఎఫ్ఎక్స్ విషయంలో ఇప్పుడు వరకు వచ్చినటువంటి అవుట్పుట్ ప్రకారం అయితే ఇంకా చాలా రోజులు ఉంది. సమ్మర్ వరకు ఉంటే ఇంకా ఎంత వర్క్ చేస్తారో చూడండి, ఇంకా ఉంది. బట్ ఇప్పుడు వరకు వస్తున్నటువంటి అవుట్పుట్ల ప్రకారం అయితే మాత్రం మొత్తం సినిమా టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉందనేది మాత్రం నేను చాలాసార్లు వీడియో కూడా చేస్తాను. 1-2 సార్లు కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం ఒక చందమామ కథలా ఉంటుంది. ఇది విఎఫ్ఎక్స్ ప్రధానంగా ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది అనేది మాత్రం క్లియర్గా చెప్తున్నారు. బట్ ఏమైతే